హలో గాయ్స్, ఇది కనుమ మినీ వ్లాగ్ అన్నమాట. మేము ఆ రోజు సరళ మైసమ్మ గుడికి వెళ్ళాము. ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంజాయ్ చేసాం. ఇది గ్రూప్ ఫోటో. ఇంకా కనుమ అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా, అక్కడే నాటుకోడి తీసుకొని నరికించాడు మా డాడీ. మేము ఫస్ట్ టైం ఇలా కోడిని తీసుకొని బయట ఫ్యామిలీ మొత్తం కలిసి వండుకొని తినడం చాలా కొత్తగా అనిపించింది. ఈ నాటుకోడి అయితే ప్యూర్ కాదంట, హాఫ్ ప్యూర్ అంట. అదేంటో నాకు తెలియదు. మరి మేము ఇంటి నుండే వంటకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చుకున్నాము. మేము మినీ గ్యాస్ స్టవ్ కూడా తీసుకెళ్ళాము, కానీ కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు కదా. అనుకున్నంత ఈజీ ఏమీ కాదు కట్టెల పొయ్యి మీద వండడం. మేము పొయ్యి పెట్టిన దగ్గర గాలి బాగా వస్తుంది, దానివల్ల పొయ్యి సెగ బాగా తగిలింది మాకు. మ్యాక్సిమం మా డాడీ ఇంకా మా హస్బెండే ఉన్నారు పొయ్యి దగ్గర. నేను మా తమ్ముడు ఏదో డైరెక్షన్స్ ఇవ్వడము, ఇంకా మధ్యలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం చేశాము. కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది. అన్నం మాత్రం కొంచెం చిమిడింది, బట్ ఇట్స్ ఓకే. మా వంట అయ్యేసరికి 2:30 అయిపోయింది. ఇంకా మంచి ఆకలి మీద ఉన్నాము అందరము. వేడివేడిగా అన్నం కూర వేసుకొని కుమ్మేశాము. కర్రీ మాత్రం అదిరిపోయింది. విలేజ్ స్టైల్ నాటుకోడి కూరలా అనిపించింది మాకు. మీరు ఈ కనుమకి మటనా చికెనా ఏది తిన్నారో చెప్పండి.